ఉద్యోగం అంటేనే సాఫ్ట్వేర్, విజయం అంటేనే కార్పొరేట్ లైఫ్ అనే ఆలోచనకు బ్రేక్ వేస్తూ ఉద్యోగమొద్దు వ్యవసాయం చేద్దామంటూ యువతకు సరికొత్త దారి చూపిస్తున్నాడు ఒక యువ ఇంజనీర్. చదువు వృధా కాలేదు, కానీ చదువుతోనే పొలాన్ని బంగారంగా మార్చుకున్నాడు. గ్రామం విడిచి నగరానికి వెళ్లాల్సిందే అనే భ్రమను చెరిపివేస్తూ సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన యువ రైతు జస్వంత్ విజయగాథను ఈరోజు ప్రత్యేక కథనంగా చూద్దాం. నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం పెనుబర్తి గ్రామం. ఈ గ్రామానికి చెందిన ఈ యువకుడు జస్వంత్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 2016లో క్యాంపస్ ఎంపికలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి హైదరాబాదులో ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. అయితే కరోనా కాలంలో తండ్రికి కరోనా రావడం, కుటుంబానికి దూరంగా ఉండడం, ఉద్యోగ ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలు జస్వంత్ ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి. ఉద్యోగం కన్నా వ్యవసాయమే మేలు అనే నిర్ణయానికి వచ్చాడు. 2021లో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి స్వస్తి చెప్పి పొలం బాట పట్టాడు. పెనుబర్తి గ్రామంలో తమకున్న 40 ఎకరాల భూమిలో విభిన్న పంటల సాగు ప్రారంభించాడు. అంతేకాదు మరో 30 ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం 70 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలుకుతూ సాంకేతిక వ్యవసాయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు. నేను 2016లో పాస్ అవుట్ అయిన ఇంజనీర్ నుంచి ఒక 4 years జాబ్ చేశాను. జాబ్ చేశాక 21లో మా నాన్నకి కరోనా వచ్చింది. కరోనా వచ్చిన దానివల్ల నేను అప్పుడే సీజన్ స్టార్ట్ అయింది. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పనులన్నీ చూసుకునేదానికి అలా స్టార్ట్ చేశానండి ఈ జర్నీ. వచ్చినప్పుడు ఏంటంటే బాగా ఇబ్బంది అనిపించింది. అంటే ఒక్కసారిగా ఈ గణాలపై నడిచేటప్పుడు ఫార్మింగ్ అంటే కొంచెం కష్టం అనిపించింది. చాలా ఈజీగా ఉంది, ఒక్కసారిగా ఇట్లా బయటకు వచ్చి ఎండ్లో ఉండి చేయాలంటే కష్టం అనిపించింది. సో అప్పుడు రీసెర్చ్ చేశాను, మనకి ఏది ఎంత ఈజియెస్ట్ వే, ఎంత ఫాస్ట్గా పని జరిగేది అని టెక్నాలజీ గురించి ఆలోచిస్తే ఫస్ట్ వచ్చేసి మాకంతా ప్యాడీ అన్ని పండేది. ప్యాడీకి ఏమేమి కావాలని చెప్పి వెతుకుతా ఉన్నాను. ఇప్పుడు లేటెస్ట్గా ట్రాక్టర్స్ వచ్చాయి. ఆ ట్రాక్టర్స్ 4-wheel డ్రైవ్తో ట్రాక్టర్ వచ్చాయి. సో ఈ 4-wheel ట్రాక్టర్ వచ్చిన తర్వాత ఏంటంటే రోటోవేటర్ వచ్చింది. రోటోవేటర్ మనతో దున్నేసిన తర్వాత పొలం కూడా చాలా సదునుగా నీట్గా పండించేదానికి అంటే నారా వేసే ముందు సదరు పెడతారు. ఆ సదరు పెట్టే పని లేకుండా కూడా అంత ఈజీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నారాయణ బెంగాల్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి అది కొంచెం ఈజీగా ఉంది. అంటే పెద్ద కష్టం అనిపించలేదు. ప్రైజెస్ కూడా మినిమల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చే లోపల ఏంటంటే మందు కొట్టడం అనేది ఏంటంటే నేను వచ్చినప్పుడు అయితే బాగా పెద్ద ప్రాబ్లమే ఉన్నింది. అప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో ఏంటంటే డ్రోన్స్ పైన ట్రైనింగ్ ఇచ్చేదానికి మా ఏవో సార్ చెప్పాడు, ఇట్లా ఇంట్రెస్ట్గా ఉంటే మీరు వెళ్ళి నేర్చుకోవచ్చు కదా అంటే అప్పుడు వెళ్ళానండి. గుంటూరుకి వెళ్ళి అప్పుడు నేర్చుకొని దాని తర్వాత ఈ గవర్నమెంట్లో మనకి సబ్సిడీలో డ్రోన్ వచ్చింది. డ్రోన్ వచ్చిన తర్వాత మా ఊళ్ళో డ్రోన్ తిప్పినప్పుడు ఏంటంటే అందరు కొంచెం విచిత్రంగా, అంటే ఒక కొత్తది వస్తుంది, ఒక పక్క అందరు మనసులో హ్యాపీగా ఉంటుంది చూస్తూ, ఇది పని చేస్తే బాగుందని. ఇంకో పక్క భయం, ఒకవేళ పని చేయకపోతే పెట్టిన మందు వేస్ట్ అయిపోద్దేమో అని భయం ఉంది. ఫస్ట్ ఏంటంటే మా పొలంలో నేను ట్రై చేసి నేను చూశాను, అది మామూలు మనుషులతో కొట్టడం కన్నా ఈ డ్రోన్తో కొట్టడం అంటే చాలా బాగా అనిపించింది రిజల్ట్ కూడా. ఇంకోటి కూడా దీంట్లో ఉన్న డ్రోన్ టెక్నాలజీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 10 liters వాటర్ని ఎకరా స్ప్రే చేయడం వల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ ముందు ఆ ఎకరాల్లో పడిపోతుంది, ఎకరా మొత్తం పడిపోతుంది. ఇది చాలా సింపుల్ లాజిక్ అండి. డ్రోన్స్ అంటే చాలామందికి ఇంకా అపోహ ఉంది, పని చేస్తే 10 లీటర్ల నీళ్ళు సరిపోతాయా అని చెప్పి. నేను దగ్గర ఒక 3-4 వేల ఎకరాలు కొట్టాను ఇప్పటికీ. కొట్టినప్పుడు ఏంటంటే నేను అందరికి ఫార్మర్స్ అని చెప్పేది ఏంటంటే, ఒక మనిషి 1 లీటర్ మందు ఒక ఎకరాకి స్ప్రే చేయాలంటే ఆయన కనీసం ఒక ఏ ట్యాంకులు వాటర్, ఏ ట్యాంకులని కనీసం ఒక 120-130 లీటర్ల నీళ్ళని ఆ చుట్టూ తిరిగేదానికి, ఆ మందు కలిపేదానికి తిరుగుతాడు. అందుకని ఆయనకి ఏ ట్యాంకులు పడతాయి. ఈ డ్రోన్ ఏంటంటే 10 liters నీళ్ళని ఆ 1 acre ఆ స్పీడ్కి ఫాస్ట్గా స్పేస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోద్ది. ఆ 10 acres కవర్ చేస్తుంది, కానీ మందు అయితే అదే కవర్ అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ మందు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి మందు అనేది కాన్సన్ట్రేషన్ ఉండే మందు ఎక్కువ పడుతుంది పైన. ఇది అందరికీ ఒక్కసారిగా నచ్చింది, పని ఈజీ అయిపోతుంది, ఒకప్పుడులాగా ఇబ్బంది లేకుండా పని జరిగిపోతుంది కాబట్టి అందరు దీన్ని లైక్ చేస్తున్నారు. ఫస్ట్ నేను ఒకటి తెచ్చగానే చాలా ఎవరికి పంపించాలని అర్థమయ్యేది కాదు. ఒకే రోజు చాలామంది కాల్ చేస్తుంటారు, నాకు రాబోయే అని.
సో నాకు ఇంకా పని ఎక్కువ ఉన్నప్పుడు ఇంకొక డ్రోన్ తీసుకున్నానండి. ఆ డ్రోన్ తీసుకున్న తర్వాత ఆ డ్రోన్కి కూడా మనం చేసే పని క్వాలిటీ నచ్చి, పని చేసే విధానం నచ్చి, దానివల్ల ఏంటంటే ఇంకొక డ్రోన్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. సో మొత్తం నా దగ్గర 3 డ్రోన్స్ ఉన్నాయండి. ఆ 3 డ్రోన్స్కి ఏంటంటే ప్రస్తుతానికి అయితే ఒక రెండు మెయిన్గా వాడుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఏమైనా పడిపోతే వెంటనే ఇంకో డ్రోన్ రెడీగా ఉండాలి కాబట్టి అని స్పేర్లో ఒకటి పెట్టుకున్నాను. దగ్గర రోజుకి ఒక 100 to 120 acres కొడతాను సీజన్ ఉన్నప్పుడు. సో మనకు ఒక్కసారిగా మనల్ని ఎవరైనా బుక్ చేసుకోవాలని కనీసం ఒక 3-4 రోజుల ముందు చెప్తున్నారు. ఇంకోటి ఈ డ్రోన్స్లో ఏంటంటే మన కైలోనే మందు పడుతుందా పడట్లేదా అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. వాళ్ళ పొలాన్ని కరెక్ట్గా చెప్తే మనం ఆ మ్యాప్ వేసేస్తాం దాంట్లో బౌండరీస్ పాయింట్స్ పెట్టేసి. ఆ మ్యాప్ వేసినప్పుడు ఏంటంటే ఆ డ్రోన్ అనేది వాళ్ళ పొలాల్లోనే తిరుగుతుంటుంది, కొంచెం ముందుకి వెనక్కి అట్లా లైన్స్ వేసుకుంటూ వస్తుంది. డ్రోన్ వాడకం వల్ల రసాయన మందు వృధా కాదు, సమయం కలిసి వస్తోంది. ఎరువులు, పురుగు మందుల ఖర్చులు తగ్గడమే కాకుండా కూలీల సమస్యకు కూడా పరిష్కారం దొరికిందని రైతులు చెబుతున్నారు. నేను దగ్గర ఒక 5 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాను. ఒకప్పుడు లేబర్ కోసం, కూలీల కోసం మందు కొట్టడానికి చాలా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు దగ్గర ఒక 2 years నుంచి ఈ డ్రోన్ వచ్చి అన్ని పనులు చాలా సులభంగా అయిపోతున్నాయి. మాకు ఇంతకుముందు లేబర్ వెతుకునేదానికి కానీ, స్పేర్లు, రిపేర్లకు కానీ, పెట్రోల్కి కానీ అంతా చాలా ఎక్కువైపోతుంది. దానికోసంగా ఒక హాఫ్ డే అన్ని వర్కులు మానుకొని దీనికే కేటాయించి అప్పుడు చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ డ్రోన్ వచ్చిన కాడి నుంచి ఎక్కడికి పోవాలన్నా ఆ పని చూసుకొచ్చుకొని ఈ డ్రోన్తోనే 1 గంట పని చేసుకున్నామా మళ్ళీ మన పని మనం వెళ్ళిపోవచ్చు. అట్లా చాలా సింపుల్గా అయిపోతుంది. దానికి దీనికి పెట్టుబడి అంటామంటే దానికి దీనికి మొత్తం ఒకటేగా ఉంటుంది, పెద్ద ఎక్కువేం పడట్లేదు. దాని పనితీరు కూడా డ్రోన్తోనే ఎక్కువ పనితీరు బాగుంటుంది. మామూలుగా మనం 10 ఎకరాలు చేసుకుంటే ఒక 10 లీటర్ల మందు తెచ్చుకొని కొట్టుకోవాలి. ఇప్పుడు మనం డ్రోన్తో కొడుతున్నాం కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ వాటర్ పోస్తున్నాం కాబట్టి ఒక 8 ఎకరాల మందు తెచ్చుకున్నా మన పనితనం అట్లాగే చూపిస్తుంది. నా వరకు అయితే నాకు ఇది వర్త్ అనిపిస్తుంది. దీంతో చేయించుకోవటం ఇంకా చాలా హ్యాపీగా ఉంది, పని సింపుల్గా అయిపోతుంది. ప్రారంభంలో కష్టంగా అనిపించినా ఇష్టపడి చేస్తే వ్యవసాయంలోనే నిజమైన ఆనందం ఉందని చెప్తున్నాడు జస్వంత్. సాఫ్ట్వేర్ ఉద్యోగం కన్నా ఇంటి వద్ద వ్యవసాయం చేస్తూ సాంకేతిక పరికరాలతో ఆదాయం సంపాదిస్తూ సంతృప్తికరమైన జీవితం గడుపుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ యువ రైతు.